Hey everybody, this is Rohit Yadav, full-time filmmaker, all-time film lover, and welcome to the channel Rohit Film Factory. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఏదైతే కథ ఉందో ఆ కథని నేను షార్ట్ ఫిల్మ్ లాగా చేయడానికి ప్లాన్ చేస్తున్నా. ఈరోజు యాక్టర్లతో మాట్లాడుతున్నా. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ యాక్టర్లతో మాట్లాడుతున్నా. ఎట్ ది సేమ్ టైం లొకేషన్ కూడా నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు, దాన్ని కూడా చూసుకొని వచ్చి రేపు షార్ట్ ఫిల్మ్ తీస్తా. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్, ఈ జర్నీ మొత్తాన్ని ఒక వ్లాగ్ ఫిల్మ్ లాగా చేసి రిలీజ్ చేస్తా. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అభిని డాలీని కలవటానికి డాలీ నుంచి బేగంపేట వెళ్తున్నాం. డాలీ అనే అమ్మాయి ఆల్రెడీ నాతో లింక్ అనే షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేసింది. అభి డాలీ ఫ్రెండ్, ఫస్ట్ టైం వస్తుంది అనమాట. వాళ్ళిద్దరికి ఇప్పుడు స్టోరీ నరేట్ చేసి ఇంకైతే లొకేషన్ చూడటానికి కూడా. తగలబెట్టారా నిరంజన్ గారు? మనం క్షుద్ర పూజలు చేయకుండా డైరెక్ట్ క్షుద్ర పూజలో ఉన్నట్టున్నాయండి. హైదరాబాద్ నగర శివార్లోకి వచ్చి ఈమె రేపు మన సినిమాలో మంత్రగత్తె బకరా. అక్కడికి వచ్చి నేను చెప్తున్నా. అయ్యోరా దూరం కనపడుతున్నా, చూసినా చాలా దూరం నుంచి కనపడతా ఉండే. ఎలా తెలుసు నీకు ఇది? ఆ ఒక్క మాటతో నా రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి కూడా నాకే తెలియదు. మాస్క్ తీనన్ను, కరోనా అన్ను. అవును, ఒక నిమిషంకి కరోనా ఇలా వెళ్ళిపోమన్నా. ఒక నిమిషం దాన్ని రెంట్కి తీసుకున్నా. రెంట్కి తీసుకోవాలి, కొనేసా. అంతేనా? అంతే, లేదు. డేటు సాటర్డే షూట్ చేయడానికి వెళ్తున్నా డాలీ వాళ్ళ ఇంటికి. డాలీ అభి అక్కడ రెడీగా ఉన్నారు. మనకి సినిమాలో బాగా ఇంపార్టెంట్ అయిన కార్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి లొకేషన్కి బయలుదేరుతాం. ఇదిగో నువ్వు తినాల్సిన బిర్యానీ. పొద్దున్నే పొద్దున్నే బిర్యానీ. మరి అదే మరి అదే బిర్యానీ తెచ్చిన. ఓకే, దాన్ని ఎడబెడతాం. ఇప్పుడు లాజిక్లే మాట్లాడతాం. పైనుంచి ఎసరమంటవా?
స్క్రిప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఆపేసేదా లేదు, ఇంకేమన్నా రెడీ రెడీ. డైరెక్ట్ ఎక్కడ ఆకలి స్మెల్ ఇంకా బాగుంది అందుకే తినేసిన అని చెప్తాను వీడు. నువ్వు నన్ను ఒక మాట అడగొచ్చు కదా అని అడుగుద్ది అనమాట. అడిగితే కాలేజీలో నీ లంచ్ బాక్స్ తినడానికి నేను ఎప్పుడైనా పర్మిషన్ అడిగినా ఇప్పుడు కూడా అంతే చిల్లరే అని అంటావు అనమాట ఒక మాట. అయితే వీళ్ళిద్దరు ఈ కన్వర్జేషన్ ఉన్నప్పుడు ఈ సడన్గా ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావు ఇది ఇట్లా ఉండదు, వాతావరణం మారిపోద్ది. వాళ్ళిద్దరు ఆ విషయాన్ని గమనిస్తారు. అమ్మాయి పెద్దగా పట్టించుకోదు కానీ ఎందుకంటే అమ్మాయికి తెలుసు అక్కడ ఏం జరగబోతుంది అనేది అమ్మాయికి తెలుసు, వీడికి తెలియదు. ఈ మన సినిమాని జనాలు చూసేది కూడా వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మొత్తం అదంతా మారిపోతుంది అనమాట. అప్పుడు ఒక దూరం నుంచి ఒక సౌండ్ వినపడుతుంది. వీడు అడుగుతాడు ఆ సౌండ్ ఏంటి అని. తను వచ్చేసింది అంటది ఈ అమ్మాయి. అంటే ఫ్రెండ్ ఎవరని అడుగుతాడు. ఎవరు లేదు కానీ నువ్వు త్వరగా వెళ్ళి ఆ హాట్ బాక్స్లో అక్కడ కనిపించి అక్కడ ఆ ప్లేస్లో పెట్టరా అని చెప్తుంది. సపోజ్ అలాంటి ప్లేస్ అనుకో, ఆ ప్లేస్లో అక్కడ కాలిపోయినది ఉంది కదా అందులో పెట్టమంటే వీడు దాన్ని ఎందుకు అక్కడ పెట్టమంటున్నావు అడుగుద్ది. ఆ సౌండ్ ఇంకా పెరుగుతూ ఉంటే కార్ దగ్గరకు వస్తున్న సౌండ్ వినపడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అమ్మాయి ఇరిటేషన్ వచ్చి మళ్ళీ వీడికి ఏం తెలవకూడదు కదా, నిన్ను ఇక్కడ ఎందుకు రమ్మన్నా, నిన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా అని అడుగుద్ది. అడిగితే వీడు ఏదో సస్పెన్స్ సర్ప్రైజ్ అన్నావు అంటాడు అనమాట. అప్పుడు అది ఇదే థ్రిల్ ఫీల్ అవుతావు, త్వరగా వెళ్ళరా అంటది. అంటే అయితే ఓకే అని చెప్పేసి వీడు హాట్ బాక్స్ తీసుకొని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. వీడు అక్కడ పెట్టిన టైంలో మొత్తం అంతా మారిపోతూ ఉంటుంది, సౌండ్లు పెరుగుతూ ఉంటాయి. గబగబా కార్ దగ్గర కూరుకొస్తాడు. కార్ దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి లోపల కూర్చొని కార్ డోర్ లాక్ చేసుకుంటాడు. అర్థమైందా? లోపల నుంచే కార్ డోర్ లాక్ చేస్తుంది. వీడు బయట నుంచి ఎంత తీసినా రాదనమాట. వీడు డోర్ ఓపెన్ చేయి అంటాడు. సౌండ్లు పెరుగుతూ ఉంటాయి. కట్ చేస్తే అక్కడ ఉన్న హాట్ బాక్స్ కనపడదు, ఇక్కడ వీడు కనపడ్డు. అర్థమైందా? తర్వాత ఈ ఏదైతే ఇట్లా వాతావరణం మొత్తం మారిపోద్దని చెప్పినా అది మళ్ళీ నార్మల్గా అవుతుంది. ఎట్లుందో అక్కడ అయింది. ఈ గ్యాప్లో అమ్మాయి అనమాట వీడి వైపు ఒక చూపు సారీ అని చూసి ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ చిన్నగా ఏదైతే అక్కడ హాట్ బాక్స్ వీడు పెట్టిండో ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ మళ్ళీ హాట్ బాక్స్ వస్తుంది. వచ్చి ఒక డైలాగ్ వస్తుంది అనమాట. నువ్వు నన్ను సంతృప్తి పరిచావు మనసి మాంసంతో, ఇక నేను నీ సొంతం అని చెప్పేసి ఒక వింత వాయిస్ వస్తుంది. ఇక్కడ చేస్తే అదే అండి మన సినిమా. ఎలా ఇచ్చా మామూలు ఉండదు మంపలు మరి. అంటే ఆ మాట నేను అనకూడదు కదా. కారు తీస్తారా ఇటీ అయిపోయిందా మంత్రగత్త మేకప్? ఇలా కాదు వచ్చిందండి వయ్యారి. ఎట్లా తిప్పు చేతులు ఎట్లా తిప్పు, రెండు చేతులు ఎట్లా తిప్పు. నేను మనసులోకి వచ్చింది. ప్రేక్షకులకు కూడా వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు సినిమా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడరు. ఏదైనా వాడికి ఏం జరుగుతుంది అనేది సినిమా క్యూరియాసిటీ. ఓకే, అంటే బాలిక బక్ర నీ మీద ఉంది కదా సినిమా, నువ్వే బలిపశు. నీ మీద ఉంది. సినిమా అంతా నీ మీద ఉంది. నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మన ఆడియన్స్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా చూస్తారు. ఓకే, స్టార్ట్ చేస్తున్నావు నువ్వు. ఇదో నేను యాక్షన్ అయిన తర్వాత అవి నువ్వు కూడా ఒకసారి ఇట్లా మూవ్ అవ్వాలి. బ్రేక్ వేస్తే ఇట్లా మూవ్ అయితే చూసినా అట్లా. Rolling and action. And action. హాట్ బాక్స్ పెట్టకుండా ఒకసారి అది ఓపెన్ చేయి. రెడీ, పెట్టేసి రెడీ. ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. ఇట్స్ రోలింగ్ అండ్ యాక్షన్. ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు?
లేదు నువ్వు కార్ ఎక్కి చెప్తా సార్ కార్ ఎక్కి రెడీ భయపడుకుంటూ కారు దిగు ఎందుకట్లాగా అంతే అది ఉండాలి సౌండ్ వస్తుంది దూరం నుంచి సౌండ్ వస్తుంది ఇంకా మంత్రగత్త డ్యాన్స్లు వేస్తుంది కూడా భయం ఉండాలి డాన్స్ చేద్దాం దసని మై హెయిర్ ఇస్ వెరీ ఫ్లఫీ సో గో నా మంత్రం చేసిన మొత్తం బూడిద పూజలు చేసిన కానీ బట్ బట్ సహా ఇట్లా తిప్పి చేతులు ఎలా చి. బట్ ఈ కెమెరాకి మంత్రం స్వాహా యాక్షన్ డోర్ తీ ఫస్ట్ ఎండలు ఎక్కువ అని చెప్పేసి ఎక్స్టీరియర్ షర్ట్స్ కంప్లీట్ చేసాం 7:30కి స్టార్ట్ చేస్తే 9:30కి షూట్ కంప్లీట్ అయింది అది ఆడుతూ పాడుతూ మజాకులు ఆడుకుంటా అంతేగా ఎట్రా మామూలు ఉండదు మరి అంటే టైం ని కూడా అలా మంత్రాలు చేసి దాని మీద మాయ చేసాం టైం మీద ఈ మంత్రగత్తి ఏదో చెప్తుంది నమ్మొద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే సార్ మీరు ఎలా నన్ను చెప్తారు నమ్మితేనే మీ షూట్ అవుతుంది బాబు లేకపోతే ఈ కారు ఇంటికి పోదు బాబు వద్దులే మళ్ళీ ఆ డైలాగ్ లేదు ఎందుకు మంత్రగత్తి నమ్మాము ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఎక్స్టీరియర్ లో షూట్ చేసినాం ఇప్పుడు లోపల ఇంటీరియర్కి వచ్చినాం బేగంపేటలో నవ్య వాళ్ళ ఇంటి కింద ఇది గ్రౌండ్ ఫ్లోర్ గైస్ ఇలాంటి లైటింగ్ రావడానికి ఈ సెటప్ కోసం శుక్ర పూజ చేయడానికి ఈ లైటింగ్ సెటప్ పడుతున్నా ఎంత కాస్ట్ అన్ని ఇవి 350 అది ఒక్కొక్క లైట్ 350 రూపీస్ అమెజాన్ లో తీసుకున్నాం. కట్ చేద్దా లేకపోతే నిజంగానే అవుతుంది పెద్ద మనిషి డిజైన్ వేసింది తెలుసా నీకు? ఓ మీకు తెలియదు కదా చెప్తా చెప్పుకుందా. ఎందుకు ఇప్పుడే చెప్పచ్చు మరి అదైతే కట్ చేయి అయితే ఉండని చూద్దాం ఏమంతే ఎట్లుండిద్దో నిజంగా చూడాలా ఇప్పుడు డాలీనే చూస్తాను ఇప్పుడు దాని మీద ఎక్కడ నడుస్తుంది దాని మీద ఎక్కుతుంది. రెడీయా
యాక్షన్. చెప్పవే ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్తున్నాను. అక్కడ ఒక అద్భుతం జరగబోతుంది. అవునా, ఏంటది? సస్పెన్స్, నువ్వే చూస్తావు కదా. సస్పెన్స్ నువ్వే చూస్తావుగా. నెక్స్ట్ పిల్లలు అదా మా మ్యాటర్. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. అది అయిపోయింది. స్టార్ట్ చేసినట్టు కూడా అనిపిల్ల అప్పుడు ఒకటి బేసిక్ గా నేను ఒక ఫిల్మ్ మేకర్ని, నాకు ఇలాంటివన్నీ చాలా కామన్ విషయాలు. ఎస్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేసిన ఇప్పుడు తమ్ముడు చేస్తాడు కదా మేకింగ్, అది మొత్తాన్ని కలిపి ఒక వ్లాగ్ ఫిల్మ్ చేస్తా. మండే 7:30కి దాన్ని రిలీజ్ చేస్తా. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తా. నెక్స్ట్ మండే షార్ట్ ఫిల్మ్ రిలీజ్. నేను ఇలా పక్షిలాగా ఎగిరిన దేంట్లో బ్లాగ్ బ్లాగ్ లోనే వస్తుంది. పక్షిలాగా నేను లేకూడదు. మనం క్షుద్ర పూజలు చేస్తాం. నువ్వు అన్న భూమి పుష్కరి అసలు బ్లాగ్ లో వస్తుంది కదా. వస్తుంది, పక్కా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ రే మచ్చా. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. అసలు మెయిన్ పర్సన్ ఈడున్నాడు ఇక్కడ. ఇదే జరగండి. ఇదో వాడు కామన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, చెప్పరా? ఇదో వీళ్ళు మెయిన్ పర్సన్లు అంటే వీళ్ళు లేకపోతే ఇక మన కాని పని అదో